హలో ఫ్రెండ్స్, ఈరోజు దసరా అండ్ గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరికీ. ప్రతి ఒక్కరూ ఎలా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుందో గాంధీ గారు చెప్పిన ఒక సూక్తి ఉంది. ఆ సూక్తిని ఈరోజు మనము తెలుసుకుందాం. అందరూ జెండలు ఎగలేయడమో లేకుంటే గాంధీ విగ్రహం దగ్గర కొబ్బరికాయలు కొట్టడమో అది కాదు. ఆయన చెప్పిన యొక్క సూక్తి, ఆయన మీరు ఏం కావాలనుకుంటున్నారో అది మనము తెలుసుకుందాం. పెద్దల మాటలు మనం తెలుసుకొని దాని ప్రకారం నడుస్తేనే నీకు నచ్చిన ప్రపంచం చూడాలనుకుంటే ఆ మార్పుని ముందు నీవే అవ్వాలి అని మహాత్మా గాంధీ చెప్పారు. ఆయన ఒక మంచి సూక్తి. అంటే ఎవరినో ప్రపంచం ఇలా ఉండాలి, రాజకీయ నాయకులు ఇలా ఉండాలి, ఒక కుటుంబ వ్యవస్థ ఇలా ఉండాలి, ఒక ప్రతి వ్యక్తి ఇలా ఉండాలి అని నువ్వు ఆ మార్పును కోరుకోవడం కంటే ఆ మార్పు నీలో నుండి ఎందుకు కాకూడదు, ఆ మార్పు నువ్వే ఎందుకు తేయకూడదు, అలాగా ఉండాలి అనే కంటే ఫస్ట్ నువ్వే ఎందుకు అప్డేట్ కాకూడదు, నువ్వే ఎందుకు రాజకీయంగా నిలబడకూడదు, నువ్వే ఎందుకు ప్రపంచానికి చూపించకూడదు ప్రపంచం ఇలా ఉండాలి, ఈ రాజకీయ నాయకుడు ఇట్లుంటే బాగుంటుంది, ఈ సర్పంచ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ ఎమ్మెల్యే ఇలాగుంటే బాగుంటుంది, లేకుంటే సీఎం ఇలాగుంటే బాగుంటుంది అనే కంటే అది నువ్వే నీలో మార్పు మొదట స్టార్ట్ చేయి. నువ్వే ఏంటో నిరూపించు. రాజకీయ నాయకుడు ఇలాగుండాలి అని నువ్వే నిరూపించాలి. ఒక కుటుంబ వ్యవస్థలో పెద్దగా ఇలాగుండాలి అనే కంటే నువ్వే ఎందుకు ఆ మార్పు నీలో నుండి ఎందుకు మారకూడదు, నువ్వే ఎందుకు మార్చుకోకూడదు, నువ్వే ఎందుకు రాజకీయ నాయకులకు రుజువుగా ఒక ఆదర్శంగా నువ్వెందుకు కాకూడదు, ఎవరెవరినో కోరుకునే కంటే అది మనలో నుండి మార్పు మొదలు పెట్టాలి. మొదట మనమే మారాలి, మొదట మనలో మార్పును చూపించాలి. అది మహాత్మా గాంధీ గారు సూచించారు, ఆశయించారు. ఆయన ఆశయం కూడా ఇదే. అందుకోసమే ఖచ్చితంగా మనలో మార్పు రావాలి. ఫస్ట్ మనము మారాలి, మనమే చూపించాలి, మనమే ఆదర్శంగా నిలబడాలి. మనమే ఒక వ్యక్తిగా ఆ వ్యక్తి బాగలేడు అని చూపిస్తున్నావు, ఆ వ్యక్తి ఇలాగుంటే బాగుంటుందంటే నీలో నుండి ఎందుకు నేర్చుకోవద్దు. ప్రపంచం ఇలాగుండాలి, అలాగుండాలి, ఇట్లుంటే బాగుంటుంది, అట్లుంటుంది కాదు. మొదట నీలో నుండి నువ్వే మారి, నువ్వే అప్డేట్ అయ్యి చూపించు ప్రపంచానికి, రాష్ట్రానికి, పల్లెటూరికి, ప్రతి వ్యక్తికి నువ్వేంటో ఇలా గుండాలి అని అందరూ అనుకోవాలి కాదు, మనమే ఆదర్శంగా చూయించుకోవాలి. అందరూ ఆదర్శంగా నిలబడాలి అంటే మొదట మనలో మార్పు రావాలి. ఇదే మనము నేర్చుకున్న ఈ మహాత్మా గాంధీ గారి సూక్తి. సరేనా? మీకు నచ్చితే లైక్ చేయండి. మీలో మార్పు రావాలని మహాత్మా గాంధీ కోరుకుంటుండు. 100% నేను కూడా కోరుకుంటున్న వ్యక్తిత్వమైన, రాజకీయమైన, ఒక కుటుంబ వ్యవస్థ అయినా నీలో నుండి మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సహకరించండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ.